మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు యోబు గ్రంథం నుంచి. ఒకసారి మనము ఈ వాక్యంలోని భాగాన్ని మనము ధ్యానం చేయగలిగితే, అర్థం చేసుకుంటే నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజముగా మరి కుంటి వారేంటి, గ్రుడ్డి వారేంటి, ఊచ చేయగల వారేంటి, కుష్ఠరోగులేంటి, మరి ఇలా చూసుకుంటే అనేక మంది కూడా మరి ప్రభు వారి దగ్గర అడిగి స్వస్థత పొందుకున్నారు. ఇలా అనేక మందిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచారు. వారు చేసిన ప్రార్థనను ఆలకించారు, వారు మొరను విన్నారు, పిలవగానే వారికి స్వస్థతను దయచేశారు, పవిత్రపరిచారు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని గొప్పగా మాటలు బోధించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనము ఎవరి దగ్గర మన యొక్క విన్నపాన్ని విన్నపించాలి, ఎవరి దగ్గర మనం మొరపెట్టాలి, ఎవరి దగ్గర మనము గోజాడాలి, ఏది మనకు కావాలి, ఎవరిస్తారు మనకు, ఇలాంటి విషయాలు మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు, అడిగినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనకి సమాధానం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనకి బలం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనకి శక్తి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు అనేక మంది మారు మనసు పొందుతున్నారు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేర్చుకుంటున్నారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు గొప్పగా ఆశీర్వదిస్తున్నారు, గొప్పగా వారిని బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. మరి మనము పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలో ఒకసారి గమనిస్తే ఇక్కడ సౌలుగా ఉన్నవారు పౌలుగా మార్చబడ్డారు. హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు దర్శించారు. ఓడ ప్రయాణమైపోతున్నప్పుడు మరి అక్కడ ఆ రాత్రి యేసు ప్రభువారు తనతో ఉన్నారని లేఖనం మనకి చూపిస్తుంది, వాక్యం మనకి చూపిస్తుంది. అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది, నా దగ్గర ఉండి నన్ను ధైర్యపరిచారు అని వాక్యం సెలవిస్తుంది. గలతీలకు రాసిన లేఖలు కూడా ఒక మాట పలికున్నారు పౌలు గారు, ఇది నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, కానీ ప్రభువారే నాకు బయలుపరిచారు, నాకు నేర్పించారని గొప్పగా మాటలు బోధించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. ఈనాడు నీవును నేను ఒక ప్రత్యేకముగా జీవిస్తున్నామంటే, నీవును నేను ఈ దినము మరి భయభక్తులు కలిగి నడుచుకుంటున్నామంటే, ప్రేమ కలిగి నడుచుకుంటున్నామంటే, ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నామంటే నిజముగా మనము కూడా ఒకప్పుడు విన్నపించుకున్నాం, దేవుని అడిగాం, మొరపెట్టాం, ప్రార్థించాం. కనుకనే ఆయన మన పట్ల తన యొక్క కృపను చూపించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈనాడు ఈ విశ్వ సత్యాన్ని తెలుసుకోలేక అనేక మంది మీద కూడా దాడి చేస్తున్నారు. అలా ఎవరైతే దాడి చేస్తున్నారో, ఎవరైతే తెలియక తప్పు చేస్తున్నారో, నిజముగా వారి కొరకు మనము ప్రార్థించాలి, యేసుక్రీస్తు నామములో మొరపెట్టాలి, ప్రభు వారి చేతికి వారిని అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఖచ్చితంగా మనమందరం చేస్తున్న ప్రార్థన ప్రభువారు ఆలకిస్తారు. ఆలకించి మరి ఎవరైతే అనాలోచనగా ప్రవర్తిస్తున్నారో వారికి కూడా దేవుడు గొప్ప ఆలోచనను కలగజేస్తాడు. గొప్పగా మారు మనసు పొందుటకు దేవుడు తన యొక్క ప్రేమను చూపిస్తాడు. అవసరమైతే తన యొక్క పరిశుద్ధ ఆత్మను కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినం మనం ఈ విశ్వ సత్యాన్ని తెలుసుకొని ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు జరుగుతాయి. మరి ఇక్కడ యోబు గ్రంథంలో మరి యోబు గారు కూడా తన మిత్రుల కొరకు ప్రార్థించారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు వారిని క్షమించి విడిచిపెట్టారు. కనుక ఈ యొక్క సత్యాన్ని మనము కూడా తెలుసుకొని ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి. మరి యేసుక్రీస్తు నామములో అడిగినప్పుడు గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప రక్షణ కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనము కలిసికట్టుగా మొరపెట్టి
ప్రార్థన చేద్దాం. స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, 24 పెద్దలు 4 జీవులు నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న ఓ పరలోక ప్రభువా, నీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. అవును ప్రభా, ఈ దినము తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, మా హృదయాలను తెరిచి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా సహాయం వచ్చేయండి ప్రభా. ఈ దినము తండ్రి ప్రత్యేకించి ఏ బిడ్డైతే ప్రార్థిస్తుందో, ఎవరైతే నీ దగ్గర మొరపెడుతున్నారో, నీ దగ్గర అడుగుతున్నారో, ప్రభువా అని పిలుస్తున్నారు ప్రభా, వారందరికీ తండ్రి వారి ప్రార్థనను ఆలకించి సమాధానం దయచేయమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, బలపరచండి, స్థిరపరచండి ప్రభా, నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రం ప్రభా. మరి అనేక మంది మరి చెప్పుకోలేని కొన్ని బలహీనత చేత బాధపడుతున్నారయ్యా, అందులో వాళ్ళు బంధించబడి ఉన్నారయ్యా ప్రభా. ఈ దినము మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటిస్తూ ప్రార్థిస్తూ వారికి సంపూర్ణ విడుదల కలుగునుగా. కానీ ప్రభా, నీ సన్నిధిలో మొరపెడుతున్నాం దేవానికి స్తోత్రం. సహాయం చేయండి, మీరు మహిమ పొందుకోమని అడుగుచ్చు ప్రభా. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, సరైన మార్గంలో, ఇరుకైన మార్గంలో, క్రీస్తు మార్గంలో నడుచుటకు పరిశుద్ధాత్మను కుమ్మరించమని, మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.